పౌరుడికి సంబంధించిన ఈ వ్యవహారాల్లో అరెస్టు ఒకవేళ ఉంటే గనక అది గవర్నర్ దగ్గర నుంచి కొద్ది పర్మిషన్ తీసుకునే ఇది కూడా ఉంది అనేసి అంటున్నారు. అది వాస్తవమేనా? గత 2 రోజుల నుంచి యూట్యూబ్ లో నడుస్తుంది. యూట్యూబ్ బేస్ అయ్యి మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే గవర్నర్ గారి వరకు ఈ విషయం తెలియజేయడం, అఫిషియల్ గా మరి పేపర్ సబ్మిట్ చేసి పర్మిషన్ అడిగారో లేదు తెలియదు. కానీ 17A క్లాజ్ కింద సంబంధిత కేసులో ఆయన విచారించాల్సిన అవసరం ఉందంటే పర్మిషన్ కోసం అప్లై చేయాలి. గవర్నర్ ఎస్ గో హెడ్ అని ఆయన సాటిస్ఫై అయ్యి దానికి సంబంధించిన సాక్ష్యాలు చూసిన తర్వాత ఆయన ఓకే అంటే విచారణకి ఖచ్చితంగా పిలుస్తారు. విచారణకి పిలిచినప్పుడు సరైన సమాధానాలు రాకపోయినా, లేకపోతే ఇంకా లోతుగా విచారించాల్సిన అవసరం ఉందనుకున్నా అరెస్టులు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలేదా? కాబట్టి ఈడీ గాని వస్తే ఇంకా ప్రమాదం. కానీ నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది ఒక వ్యక్తితో పుట్టిన పార్టీ. ఈరోజు జై జగన్ అంటేనే నిలిచే పార్టీ. సిద్ధాంతాలు లేకపోతే క్రమశిక్షణతో పాటు క్యాడరు ఇవన్నీ కూడా అభిమాన సంఘాల్లాగా వైఎస్ఆర్సీపీకి ఏర్పడ్డారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్తలంతా కూడా నాయకుడు ఉంటేనే ఆ పార్టీ, నాయకుడు లేకపోతే పార్టీ లేదు. సో ఒక్క వ్యక్తి మీద డిపెండ్ అయిన పార్టీ, ఆ వ్యక్తి యొక్క ఇబ్బందికి ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారో అప్పుడు ఆ పర్సంటేజ్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు చెప్పారు కదా 40%, 20% పడిపోవచ్చు, 10% పడిపోవచ్చు. లేదు ఆయన అక్రమంగా అరెస్ట్ అయ్యారంటే 50% కన్నా ఎక్కువ వచ్చి సింపతితో గెలవచ్చు. కాబట్టి ఈ 2 కోణాల్లో కూడా ఆలోచించాలి.